నమస్తే. ఎస్కేటీవీ న్యూస్కి స్వాగతం. నిజం మా నైజం. తెలంగాణలో ఆటో కార్మికులు తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఆందోళనలను తక్షణమే విరమించాలని ఆటో కార్మిక సంఘాలకు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని స్పష్టం చేసిన మంత్రి, గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కీలక డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఆటో కార్మికుల చిరకాల వాంఛ అయిన ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ సంక్షేమ బోర్డు విధి విధానాలు, విధుల సమీకరణకు సంబంధించిన సెస్ వసూళ్లపై కార్మిక సంఘాల నేతలతో త్వరలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం ఆటో డ్రైవర్లు, కార్మికుల కుటుంబాలకు నేరుగా చేరేలా ఈ బోర్డు ద్వారా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఆటో రంగాన్ని ఆధునీకరించే క్రమంలో పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే రెట్రోఫిట్మెంట్ విధానానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు, సహకారం అందిస్తుందని మంత్రి ప్రకటించారు. మరోవైపు 2012 తర్వాత రాష్ట్రంలో ఆటోమీటర్ ఛార్జీల సవరణ జరగలేదన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నూతన ఛార్జీల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఛార్జీలను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్వయంగా సానుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత క్రమశిక్షణపై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో ఉక్కుపదం మోపారు. పార్టీ ఇచ్చిన ప్రజాస్వామిక స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని హద్దులు దాటి బహిరంగ విమర్శలు చేస్తే ఎంతటి పెద్ద నాయకులనైనా క్షమించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గానీ, పార్టీ విధానాలపై గానీ అడ్డగోలుగా మాట్లాడితే సహించేదే లేదని, క్రమశిక్షణ ఉల్లంఘించే నాయకులపై వేటు తప్పదని స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కదా అని రోడ్డుకెక్కి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్లో మాట్లాడిన పీసీసీ చీఫ్ ఇతర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్లో మాట్లాడేందుకు ప్రజాస్వామిక స్వేచ్ఛ కాస్త ఎక్కువగానే ఉంటుందన్నారు. అయితే ఆ స్వేచ్ఛను అలసుగా తీసుకుని రోడ్డున పడి బహిరంగ ప్రకటనలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. గతంలో పార్టీ నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘించిన పెద్ద పెద్ద నేతలనే ఏఐసీసీ దూరం పెట్టిందని గుర్తు చేశారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారి హోదాను పరిగణలోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ నాయకులకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు లేదా అసంతృప్తి ఉంటే చెప్పుకోవడానికి పార్టీలో స్పష్టమైన అంతర్గత వేదికలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. నాయకులు నేరుగా పీసీసీ అధ్యక్షుడికి చెప్పుకోవచ్చని, అక్కడ పరిష్కారం కాకపోతే నిజాయితీ పరురాలైన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని సూచించారు. అక్కడ సంతృప్తి కలగకపోతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఎప్పుడైనా కలిసి తమ గోడు వెళ్లబోసుకోవచ్చని, అంతే తప్ప మీడియా ముందుకొచ్చి పార్టీ పరువు తీయొద్దని తేల్చి చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకెళ్లాల్సిన సమయంలో నాయకుల బహిరంగ వ్యాఖ్యలకు కళ్లెం వేసేందుకు పీసీసీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంతో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. తెలంగాణలో పార్టీ ఉనికిని బలంగా చాటేందుకు సిద్ధమవుతున్న జనసేన ఖమ్మం వేదికగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ తరపున అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి బలంతో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మంలో నిర్వహించిన కీలక సమావేశంలో నేతలు తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై స్పష్టతనిచ్చింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక నేతలు వెల్లడించారు. ఉద్యోగులు, పట్టభద్రులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం ద్వారా నియోజకవర్గంలో గట్టి ప్రభావం చూపాలని జనసేన భావిస్తోంది. అంతేకాకుండా మరో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ఎంపికపై కూడా పార్టీలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ నెలలో ఖమ్మం వేదికగా భారీ ఎత్తున జనసేన శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. అయితే తెలంగాణలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూటమి కొనసాగుతున్నా తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టాన నిర్ణయం ఎలా ఉన్నా అవసరమైతే ఒంటరి పోరుకైనా సిద్ధంగా ఉండాలని జనసేన నాయకత్వం క్షేత్రస్థాయి కేడర్ను సమాయత్తం చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ బరిలో జనసేన వ్యూహం తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఎంతవరకు మారుస్తుందో వేచి చూడాలి.
తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు సరికొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఒకవైపు అధిష్టానం షోకాస్ నోటీసుల వ్యవహారం పార్టీలో కాకరేపుతుండగా, మరోవైపు అఖిల భారత ఓబీసీ సంఘం మంత్రి కొండా సురేఖకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రంగంలోకి దిగింది. బీసీ మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు కొందరు అగ్రవర్ణ నేతలు పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారని ప్రస్తావించినట్లుగా ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొండే సురేఖకు ఏ మాత్రం అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమని, ఏకంగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడం ఇప్పుడు గాంధీ భవన్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదంపై హైదరాబాద్ మీడియా సమావేశం నిర్వహించిన ఓబీసీ సంఘం ప్రతినిధులు పార్టీ నాయకత్వంపై సూటి ప్రశ్నల వర్షం కురిపించారు. కొండా సుష్మిత మాట్లాడిన మాటలకు మంత్రి సురేఖకు ఎలాంటి సంబంధం లేదని, అయినా ఇప్పటికే షోకాస్ నోటీసులకు ఆమె స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే పార్టీలో ఉన్న ఇతర అగ్రనేతలు బహిరంగంగా ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి నేతలు బహిరంగ ప్రకటనలు చేసినప్పుడు షోకాస్ నోటీసులు ఇచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కేవలం బీసీ మహిళా మంత్రి కావడమే సురేఖను టార్గెట్ చేయడానికి కారణమని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్లో నిబద్ధతతో పనిచేస్తున్న బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలు సాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఓబీసీ సంఘం హెచ్చరించింది. అన్ని వర్సిటీల విద్యార్థి సంఘాలు బీసీ సంఘాలను ఏకం చేసి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ఢిల్లీకి తరలి వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ రెండో లేఖ రాసిన నేపథ్యంలో అధిష్టానం తీసుకునే నిర్ణయం ఆధారంగా తమ కార్యాచరణను తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా సున్నితమైన ఈ అంశం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఓబీసీ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి ముగింపునిస్తుందో వేచి చూడాలి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత సర్కార్ 30% కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయిందని బీజేపీ సీనియర్ నేత ఎన్ రామచందర్రావు సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు 10 నుంచి 15% ఉంటే కాంగ్రెస్ పాలనలో అవి ఏకంగా 30% చేరుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో సాగుతున్న ఈ అడ్డగోలు దోపిడీ వల్ల ప్రజలతో పాటు నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి వెల్లవవుతోందని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన రామచందర్రావు రాష్ట్రంలో పాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపణలు వస్తే, నేడు కాంగ్రెస్ పాలన బ్రదర్స్ జస్టిస్గా మారి బ్రదర్స్ కనుసన్నల్లోనే దోపిడీ సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోని ఏ శాఖను చూసినా, ఏ కాంట్రాక్టును పరిశీలించినా 30% కమిషన్లు ఇవ్వనిదే పనులు ముందుగా సాగడం లేదని మండిపడ్డారు. ఈ భారీ కమిషన్ల దందా వల్లే ఖజానా ఖాళీ అవుతోందని, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా కుదేలు చేస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. సెక్షన్ 22A పేరుతో నిబంధనలను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల నుంచి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్ల పాటు సాఫీగా పాలన సాగించాలని, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ భావిస్తుందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ నేతల పనితీరు, అంతర్గత కుమ్మలాటలు, విపరీతమైన అవినీతిని చూస్తుంటే ఈ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగేలా కనిపించడం లేదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేత రామచంద్రరావు చేసిన 30% కమిషన్ల ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల అక్రమాల కేసులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో ఈడీ బృందం కారుమూరిని అదుపులో తీసుకుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ తిరస్కరణకు గురికావడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయన్ను నేరుగా బషీరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణాలో జరిగిన 100 కోట్ల గోల్మాల్పై ఈడీ విచారణ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏపీ ఎస్బీసీఎల్ పరిధిలో మద్యం రవాణా టెండర్ల నిబంధనలను ఉల్లంఘించి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని దాదాపు 195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ మద్యం రవాణా సిండికేట్ నుంచి మద్యం వ్యాపారుల ద్వారా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు ఆయన కుటుంబం దాదాపు 28 కోట్ల రూపాయల మేర ముడుపులు అందుకున్నట్లు విచారణలో తేలింది. రవాణా కాంట్రాక్టులలో 85% లాభాల వాటాను డిమాండ్ చేసి పలు బినామీ నిర్మాణ సంస్థల ద్వారా ఈ నిధులను హవాలా, ఇతర మార్గాల్లోకి మళ్లించారనే అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో గత జూన్ నెలలో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. సునీల్ను ప్రశ్నించిన సమయంలో లభించిన బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు మరియు మద్యం సిండికేట్ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగానే నేరుగా కారుమూరి నాగేశ్వరరావు పాత్రను ఈడీ నిర్ధారించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని కోకాపేట్, ఖజాగూడ ప్రాంతాల్లో భూములు,
క్వారీ హక్కులు, విలువైన వాహనాలతో సహా సుమారు 37.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ప్రొవిజనల్గా అటాచ్ చేసింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే మాజీ మంత్రిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు రేపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఈ లిక్కర్ రవాణా సిండికేట్లోని ఇతర కీలక నేతల వివరాలు రాబట్టేందుకు ఆయన్ను తమ కస్టడీకి కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయనుంది. సైబరాబాద్ పరిధిలోని ఐటీ ఉద్యోగులు, నిపుణులు మరియు సాధారణ ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు, ఐటీ పరిశ్రమల ప్రతినిధుల సమన్వయంతో ఏర్పాటైన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ విజయవంతంగా 20 ఏళ్ల ప్రస్థానానికి పూర్తి చేసుకుంది. మాదాపూర్లోని ఓ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వార్షికోత్సవంలో పాల్గొన్న సిపి రమేష్ రెడ్డి గత 2 దశాబ్దాలుగా ఎస్పీఎస్సీ అందిస్తున్న భద్రతా సేవలను కొనియాడారు. 20 ఏళ్ల విశ్వసనీయ భాగస్వామ్యం, భద్రత వృద్ధి అనే ప్రధాన థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సంక్షోభ సమయాల్లో ఎస్పీఎస్సీ పోషించిన పాత్రను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బంద్లు, ఆందోళనలు జరిగినప్పుడు అంతర్జాతీయ ఐటీ కంపెనీల కార్యకలాపాలకు ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఉద్యోగులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఎస్పీఎస్సీ విశేషంగా తోడ్పడిందన్నారు. ఈ విధంగా కోవిడ్ మహమ్మారి విజృంభించిన క్లిష్ట సమయంలోనూ వ్యాపారాలు ఆగకుండా బిజినెస్ కంటిన్యూటీ ఉండేలా పోలీసులతో భుజం కలిపి పనిచేసిందని అభినందించారు. భారతదేశంలో మరో మెట్రో నగరంలోనూ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎస్పీఎస్సీ నడుస్తోందని సిపి రమేష్ రెడ్డి పేర్కొన్నారు. 2 దశాబ్దాలు గడిచిన దీనికి సమాంతరంగా లేదని పోలిన మరో పటిష్టమైన భద్రతా వేదిక ఎక్కడ ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళా భద్రత, సైబర్ క్రైమ్ నివారణ, రోడ్డు భద్రత మరియు కమ్యూనిటీ హెల్త్ అంశాలపై నిర్వహించిన 4 ప్రత్యేక ప్యానెల్ చర్చల్లో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, నిపుణులు భాగస్వామ్యులయ్యారు. ఐటీ హబ్గా గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్న సైబరాబాద్ పారిశ్రామిక ప్రజా భద్రతను పటిష్టం చేయడంలో ఎస్పీఎస్సీ మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని సిపి విశ్వాసం వ్యక్తం. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సెక్షన్ 22A నిషేధిత భూముల వివాదం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మేడ్చల్ పరిధిలోని 3 కాలనీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి 22A బాధితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు ప్రభుత్వానికి నేరుగా అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే పేదల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారా లేక ప్రజల తిరుగుబాటులో నలిగిపోతారా తెలుసుకోవాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. శబ్దాల క్రితమే క్రమబద్ధీకరించిన ఇళ్లు, ఫ్లాట్లను కూడా రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులని రాష్ట్రాన్ని వీరి చేతిలో పెట్టి కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చేస్తోందని ఆరోపించారు. తమ 30% కమిషన్ల కోసం, సొంత వ్యాపారాల కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేస్తూ పేదల కళ్లలో కన్నీళ్లు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మరియు మేడ్చల్ పరిధిలో లక్షలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక రోధిస్తుంటే రాహుల్ గాంధీకి ఏమాత్రం బాధ్యత లేదా అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. పాలసీల పేరుతో తప్పులు చేసి మళ్లీ సరిచేసుకోవడానికి ప్రజల చేత దరఖాస్తులు పెట్టించడం, నెలల తరబడి తిప్పడం మానుకోవాలని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన తామంతా అండగా ఉంటామని, ₹1 లేదు, 30% కమిషన్లు చెల్లాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మంచి మాటలతో దిగిరాకపోతే ప్రజలతో కలిసి సచివాలయాన్ని ముట్టడించి ఆయన మెడలు వంచి 22A నుంచి భూములను రికార్డులోకి తొలగింపజేస్తామని హెచ్చరించారు. మేడ్చల్ వేదికగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మల్లారెడ్డితో ఇచ్చిన పిలుపుతో 22A భూముల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సీ, ఏపీపీఎస్సీ నియామకాల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసిన సీబీఐ విచారణ సవాల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎందుకు స్వీకరించడం లేదని ఆయన నిలదీశారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ఎందుకు హాజరు కావడం లేదో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నారా లేక చంద్రబాబు, పవన్ మధ్య రాజకీయ మిత్రత్వం బెడిసి కొట్టిందా అన్నది తేలాలని అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపించిందని, మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. తమ పాలనలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెబుతున్న కూటమి నేతలకు ఈ మొత్తం ప్రక్రియపై సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో న్యాయ విచారణ చేయించే దమ్ముందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలకు దూరంగా ఉండటంపై అంబటి పలు కీలక
కీలక ప్రశ్నలు సంధించారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కేబినెట్ నిర్ణయాల సమయంలో హాజరు కావటం సాధారణ విషయం కాదన్నారు. కూటమి వర్గాలు అనారోగ్య కారణాలను చెబుతున్నప్పటికీ ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాలపై అసంతృప్తితోనే పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోందని ఎత్తి చూపారు. ఇందులో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో చంద్రబాబు లేదా స్వయంగా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి వివాదం మరియు పవన్ కళ్యాణ్ కేబినెట్ గైర్హాజరీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంధించిన ప్రశ్నలు కూటమి సర్కార్కు రాజకీయ